బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాలిన్ నివాసంలో కీలకమైన సమావేశం జరిగింది. స్టాలిన్తో లెఫ్ట్ పార్టీలు, దాంతో పాటుగా వీసీకే పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఇక విజయ్ కు మద్దతు ఇచ్చేటువంటి అంశంపైన స్టాలిన్తో ఈ మూడు పార్టీల నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే టీవీకే విజయ్ కు మద్దతు ఇచ్చే అంశంపైన నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నానంటూ స్టాలిన్ కూడా సమాధానం చెప్పారట. లెఫ్ట్ పార్టీలతో పాటుగా వీసీకే పార్టీ మద్దతు కోసం ఆ టీవీకే ప్రయత్నాలు చేస్తోంది. రేపు జరిగేటువంటి రెండు లెఫ్ట్ పార్టీల ఎగ్జిక్యూటివ్ సమావేశం తర్వాత ఈ విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీ నేత వీరపాండియన్తో టీవీకే నేత నిర్మల్ కుమార్ కూడా ఆల్రెడీ భేటీ అయ్యారు, ప్రయత్నాలు జరిపించారు. విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో అటు నిర్మల్ కుమార్ బాధితులు అప్పగించినటువంటి టీవీకే చీఫ్ విజయ్, ఆ నిర్మల్ కుమార్ టీవీకే పార్టీకి సంబంధించిన కీలకమైన నేత, జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే ఆయనని లెఫ్ట్ పార్టీలతో కలిసి ఒకసారి మాట్లాడరండి అని చెప్పినట్టుగా బాధితులు అప్పగించడంతో ఆయన లెఫ్ట్ పార్టీలతో మాట్లాడుకొచ్చారు, వీరపాండియన్తో చర్చించారు. అయితే 2 రోజుల క్రితమే మద్దతు కోరుతూ లెఫ్ట్ పార్టీకి టీవీకే విజయ్ రేఖ కూడా రాసుకొచ్చారు. వీసీకే లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎంకు చెరో 2 స్థానాల్లో వాళ్ళకి అవకాశం ఉండడంతో మొత్తంగా 6 టీవీకే పార్టీకి ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. వీసీకే లెఫ్ట్ పార్టీలు అధికారికంగా మద్దతు ప్రకటిస్తే 118కి టీవీకే బలం చేరే అవకాశం ఉంది. మరోవైపు విజయ్కి కూడా 6 నెలల పాటుగా సహకరిస్తాము, సమయం ఇస్తామని చెప్పి స్టాలిన్ చెప్తున్నారు. ఇది కూడా ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ అని చూడాలి. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ 108 స్థానాల్లో టీవీకే గెలిచింది, 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. సో మొత్తం కలిపి 113. అయితే విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి ఆయన ఇది ఒక చోటే వ్యాలిడ్ అవుతుంది. సో 112 స్థానాలు, 112 స్థానాలకి ఇంకొక 6 అయితే కనుక మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. 6 వీసీకే 2 గెలిచింది, సిపిఐ 2 గెలిచింది, సిపిఐ ఎం 2 గెలిచింది. సో 3 పార్టీల నుంచి తలా ఓ 2 ఇస్తే 6 పార్టీల మద్దతు 6 ఎమ్మెల్యేలు వస్తాయి కాబట్టి ఆ మద్దతుతో 118 పర్ఫెక్ట్ మ్యాజిక్ ఫిగర్ని విజయ్ ప్రూవ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకా పొలిటికల్గా వేరే పార్టీ నుంచి తీసుకురావడమా లేకుంటే లాబింగ్ చేయడమా ఏదో ఒక యాక్టివిటీ చేయకపోతే కనుక డెఫినెట్గా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వమంటారా లేదా? మనం బిఫోర్ ప్రీపోల్ కోయలేషన్లో ఉన్నాం కాబట్టి, ప్రీపోల్గా మనం కూటమిలో ఉన్నాం కాబట్టి డిస్కస్ చేయాలని చెప్పి స్టాలిన్తో వీళ్ళంతా భేటీ అయ్యారు. స్టాలిన్తో జరిగిన ఈ భేటీలో స్టాలిన్ ఆ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను, మీరే తేల్చుకోండి, మీ ఇష్టం అని వదిలేశారు. ఇప్పుడు రేపు అటు జరిగేటువంటి మీటింగ్ తర్వాత లెఫ్ట్ పార్టీలు అండ్ వీసీకే మీటింగ్లు 3 పార్టీలకు సంబంధించి వేరు మీటింగ్లు ఉన్నాయి. ఈ మీటింగ్ల తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 6 కనుక డెఫినెట్గా టీవీకేకి బలం చేకూరితే 118 స్థానాలతో విజయ్ అట్టహాసంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అందుకే చెప్తుంటారు, పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు, 108 సీట్స్ ఇచ్చారు, కానీ ఇటువైపు పొలిటికల్ పార్టీస్ మాత్రం హంగ్ వస్తే ఎంతలా చూడండి, హంగ్ వస్తే 1 సీటు లేదా 2 ఎమ్మెల్యేల కోసం కూడా విజయ్ అన్ని 108 ఎమ్మెల్యేలు గెలిచిన 1-2 స్థానాల కోసం ఇంతలా తిప్పలు పడాల్సి వస్తుంది, ఇంతలా ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది. 108 స్థానాల్లో గెలిచినప్పటికీ 2 పార్టీలు 2 స్థానాలు గెలిచిన వీసీకేతో 2 స్థానాలు గెలిచినటువంటి సిపిఐ సిపిఐలతో పొత్తు కట్టాల్సిన పరిస్థితి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలన్న పరిస్థితి, వాళ్ళ దగ్గరికి వచ్చి తలలు బాదుకొని మాతో సపోర్ట్ చేయమని అడుక్కునే పరిస్థితి వరకు వచ్చింది పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తున్నాం 108 టీవీకే, కాంగ్రెస్ 5, ఈ 2 మాత్రం ఆల్రెడీ కలిసిపోయాయి. ఇక సిపిఐ సిపిఎం అండ్ వీసీకే ఈ 3 పార్టీలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఐఎంఎల్ నేను సపోర్ట్ ఇవ్వని ప్రకటించేసింది, పిఎంకే కూడా నో సపోర్ట్, డిఎండికే నో సపోర్ట్. సో ఇవి కనుక 3 పార్టీలు సిపిఐ సిపిఎం అండ్ వీసీకే పార్టీ కనుక సహకరిస్తే విజయ్ ప్రమాణ స్వీకారం గ్యారంటీ. సో మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, స్టాలిన్తో భేటీ జరిగింది, మరి బ్యాక్ స్టాబర్స్ అంటూ సంబోధించిన స్టాలిన్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీని బ్యాక్ స్టాబింగ్ అన్నారు, వెన్నుపోటు పొడిచిందన్నారు. ఇప్పుడు సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలు వచ్చి ఏం చేయమంటారు అడిగినప్పుడు మీ ఇష్టమని వదిలేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీది బ్యాక్ స్టాబింగ్ అయింది, కానీ ఇక్కడ బ్యాక్ స్టాబింగ్ అవ్వట్లేదా? అంటే స్టాలిన్ కూడా ఇండైరెక్ట్గా మీరు వెళ్ళండి, మీరు కలవండి, ప్రభుత్వాన్ని ఫామ్ చేయండి అనే రకంగా సూచన ఇస్తున్నారా? స్టాలిన్ తన రాజకీయ పరితత్వాన్ని చాలా వరకు చూపిస్తున్నారు. అంటే తనకున్న ఎక్స్పీరియన్స్ ని, తనకున్న హై క్వాలిటీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బేసిక్ గా ఇప్పుడు కాంగ్రెస్ ని తిట్టారు, కాంగ్రెస్ ని మమ్మల్ని మోసం చేసింది అన్నారు. దానికి కారణం అవుతుంది, కాంగ్రెస్ కూటమిలో ఉండింది, కాంగ్రెస్ నేరుగా స్టాలిన్ తో కూర్చొని ఇది పరిస్థితి, ఈ పరిస్థితుల్లో మేము వెళ్లాల్సిన నేపథ్యం ఏర్పడుతుందని చెప్పి వెళ్ళుంటే దానికి స్టాలిన్ మాట్లాడి ఉండేవాళ్ళు కాదేమో. అదే ఇప్పుడు ఈ రోజు టీవీకే కావచ్చు, లేకపోతే టీవీకే కావచ్చు, లేకపోతే లెఫ్ట్ పార్టీలు నేరుగా స్టాలిన్తో భేటీ అయ్యి బాబు ఇది పరిస్థితి, మనం వేరే ఎవరికో అధికారాన్ని అంటపెట్టి లేకపోతే దానివల్ల జరిగే నష్టం కంటే మనం కూడా ప్రభుత్వంలో ఎన్నో దగ్గర ఒక రోల్లో ఉన్నట్టు అనిపిస్తే ఒక మంచి నిర్ణయం అవుతుంది. మనం కూడా ప్రభుత్వానికి
అవుతాము అనేది, ప్రజలు ఇచ్చిన తీర్పుకి గౌరవించినట్లు అవుతాము అనేది వాళ్ళ మధ్య జరిగిన ప్రతిపాదన. దానికి స్టాలిన్ కూడా క్లియర్ గా ఒప్పుకున్నారు. ఎస్, అది మీ డెసిషన్ తీసుకోండి, మీ ఇష్టం, మీరు ఎలా వెళ్ళినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి లెఫ్ట్ కి వీళ్ళందరికీ చెప్పిన పరిస్థితి. ఇప్పటికే నిర్మల్ కుమార్ వీరపాండ్యన్తో మాట్లాడుతున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. వీరపాండ్యన్ సిబికేకి సంబంధించిన విసికేకి సంబంధించిన నాయకుడిగా ఒక మంచి పేరున్న వ్యక్తి అయినప్పటికీ ఆయన ఏ రోజు కూడా ఫస్ట్ లో మేము ఎవరితో మద్దతు కలిపేది లేదు, మేము దేనితోనే ఉన్నాము అని చెప్పి వీరపాండ్యన్ చెప్పారు. కానీ ఇప్పుడు వీరపాండ్యన్ నేరుగా స్టాలిన్ దగ్గరికి వచ్చి ఇట్లా నిర్మల్ మమ్మల్ని అడుగుతున్నాడు, మా పొత్తులో ఉన్నారు కాబట్టి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు, ఓకే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బహుశా రేపు వీళ్ళ తరఫున 2 ఎమ్మెల్యేలు, సిపిఐ లెఫ్ట్ తరఫున 4 ఎమ్మెల్యేలు సీట్లు కానీ ఒక సీటు సాటిస్ఫై అంటే 6 మంది సరిపోతుంది 118కి. కాకపోతే ఇంకొక సీటు అవసరం ఉంది. మరోవైపు స్టాలిన్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు, 6 నెలల పాటు మీకు పూర్తిగా సహకరిస్తాం, మేము కొత్త ప్రభుత్వానికి మేము సహకరిస్తాం. 6 నెలల తర్వాత ఇష్యూ బేస్డ్ గా మా ఉద్యమం మా పోరాటాలు ఉంటాయి, మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేది క్లియర్ గా ఆయన చెప్పిన పరిస్థితి. ఆ లెక్కన స్టాలిన్ ఒక రకంగా తనకున్న మెచ్యూరిటీని ప్రదర్శించే ప్రయత్నం డెఫినెట్ గా చేశారు అనేది చెప్పాలి. ఇక ఏఐడిఎంకే నుంచి మాట్లాడుకుంటే, ఏదైతే ఏఐడిఎంకేలో పళనిస్వామి ఒక వర్షన్ అయిపోయింది, షణ్ముఖం నేతృత్వంలో కొంతమంది రిసార్ట్ లో ఉన్నారు. ఆ రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారని తెలియదు, బహుశా 14 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక సమాచారం ఉంది. కానీ దానికి టీవీకి అధినేత కొంత ఒప్పుకోవడం లేదు. ఆ విషయంలో కొంత ఆగాలి, మనం ఆశించి లెక్కలు వేద్దామని. అయితే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలని మెడిసి చేసుకోవడం వల్ల కొంత కంఫర్ట్నెస్ ఉంటుంది, వాళ్ళకి కొంత బాధ్యత ఉంటుంది, మనకి కులతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసేమన్న ఒక ఇది ఉంటుంది అనేది వీళ్ళ ఆలోచన. అందుకే నిర్మల్ కుమార్ వీరపాండ్యన్తో ఆయన ఒప్పించే ప్రయత్నం చేశారు. వీరపాండ్యనే ఈ రోజు స్టాలిన్తో కలవడం, వీరపాండ్యన్ స్టాలిన్తో మాట్లాడడం తర్వాతనే కొంత అది స్మూత్ గా జరిగినట్టు అనిపిస్తుంది. అయితే ఈ రోజు డెసిషన్ తీసుకుంటారా, ఈ రోజు ఇంటికే డెసిషన్ తీసుకుంటుంటే రేపు లెఫ్ట్ పార్టీలు మీటింగ్ పెట్టుకోబోతున్నాయి. ఆ లెఫ్ట్ పార్టీలు మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ అధిష్టానంతో మాట్లాడి వాళ్ళు నిర్ణయించిన ప్రకటన జరిగిపోతుంది. అయితే మొత్తం మీద రేపు సాయంత్రానికల్లా ఒక పిలుపు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్, ఈ వ్యవహారంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఫర్దర్ గా ఎటువంటి పొలిటికల్ స్ట్రెంగ్స్ అక్కడ జరగబోతాయో తెలియదు. బట్ ఏఐడిఎంకే ఏం జరిగింది అంటే ఏఐడిఎంకి ఇప్పుడు గవర్నర్ తర్వాత 4 గంటలకి ఆయన అపార్ట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఆ ఉదయం ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చూడాలి. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఆయన కలవపోతారు, కలిస్తే ఆయన ఏం చెప్పబోతారు మనం చూడాల్సిన పరిస్థితి అయితే. ఇప్పుడు ఏ డింకలో విభజించబడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 11 మంది 14 మంది ఎమ్మెల్యేల పరిస్థితి, వాళ్ళందరూ కూడా షణ్ముఖం నేతృత్వంలో వాళ్ళందరూ రిసార్ట్స్ లో ఉన్నారు. వాళ్ళు మాకు ఎటువంటి పరిస్థితులైనా పిలుపు వస్తున్నారు. సో ఒకవేళ పిలుపు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి వస్తున్న వీరపాండ్యంలో నుంచి 2 ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే సిపిఎం లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంతమందికి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఇష్యూని ఏ విధంగా చూస్తారు, ఇప్పుడు ఫర్దర్ గా జరగబోయే యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. కాకపోతే కొంత సానుకూలంగా స్టాలిన్ మాట్లాడారు. స్టాలిన్ వ్యవహరించిన తీరు చాలా బాగుంది. ప్రజల తీర్పుని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ డిఎంకేకి సహకరించింది, 5 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అంత వేగంగా వీసీకే, సిపిఎం, సిపిఐ పార్టీలు తీసుకోలేకపోతున్నాయి. అంటే స్టాలిన్ తో ఉన్నటువంటి పొత్తులు ఉన్న పార్టీలు వెంటనే కాంగ్రెస్ బయటకు రాగలిగింది, కానీ ఈ పార్టీలు రాలేకపోతున్నాయి. అంటే వీళ్ళకి టీవీకే పార్టీ ఒక బలమైనటువంటి ఒక మినిస్ట్రీ అనో లేకపోతే ఇంకేదైనా ఇవ్వకపోవడమేనా, వీళ్ళ డిమాండ్స్ అంత హెవీగా ఉన్నాయనా? కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీ వచ్చిన స్పీడ్లో వీళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు టీవీకే వైపుగా? అంటే ఐడియాలజికల్ గా వెళ్తున్నారు అనుకోవాలి, లేకుంటే కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వలేదా? ఐడియాలజికల్ అదే కమిట్మెంట్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. ఏదో ఒక స్థానమో లేకపోతే 2 స్థానాలు కాంగ్రెస్ కి ఇప్పుడు 5 మంది ఎమ్మెల్యేల్లో
ఏదైనా అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానం ఫోన్ చేస్తుంది, ఇక్కడ వాళ్ళు కాదు ఫోన్ చేయాల్సింది. కాంగ్రెస్ అధిష్టానం పైనుంచి వేణుగోపాల్ రాహుల్ గాంధీ మన వాళ్ళకి 2 కావాల్సి వస్తుందేమో చూడండి అని చెప్తారు. అది వాళ్ళు ఇప్పుడు స్టాలిన్ కి చెప్తారు, లేదు విజయ్ కి చెప్తారు. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి 4 లెఫ్ట్ పార్టీలు కూటమిలో ఉన్నాయి కాబట్టి కొంత వాళ్ళకి కమిట్మెంట్ ఉంది. అంటే మనం కూటమిలో ఉన్నాం, కూటమిలో నుంచి బయటకు రావడానికి ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద కొంత వాళ్ళకి ఒక డిస్కషన్ నడుస్తుంది. అందుకే వాళ్ళు ఈ రోజు స్టాలిన్ తో కలిశారు. స్టాలిన్ తో కలిసి స్టాలిన్ కి సంబంధించిన వ్యవహారంలో ఇట్లా పరిస్థితి ఉంది, మాకు 4 ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళకున్న 2